అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్నాడు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ పెండెం దొరబాబు అయితే ప్రస్తుతం పార్టీకి అయితే రాజీనామా చేసినట్టుగా మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రస్తుతం పెండెం దొరబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలు ఏంటంటారు? గత 4 నెలలుగా కొంతమంది వ్యక్తులతో నేను మీ అందరికీ తెలుసు ఏ రకంగా అనేది, ఏ రకంగా అవమానం పొందాననేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ పిఠాపురం ప్రజానీకం యొక్క సమస్యలు తీర్చే విధంగా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎవరైతే పనిచేస్తారో వారందరినీ కూడా మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి నాతో కలిసి ప్రయాణం చేయడానికి అందరూ కూడా మాకు ఒక దారి చూపించండి అని చెప్పడం జరిగింది. వారందరూ అభిష్టం మేరకు వారందరూ కూడా రిజైన్ చేస్తానన్నా, ఇంకా కాదు నేను రిజైన్ చేసిన తర్వాత మీ అందరి అభిష్టం మేరకు ఒక పార్టీని మనం వెళ్దామని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నేను అండగా ఉంటాను. నేను రాజకీయంగా ఏదో అక్కడ ఇన్ఛార్జ్ చేస్తారనో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నీ వాస్తవం కాదు. నేను రాజకీయంగా రేపొద్దు మళ్ళీ పోటీ చేయాలనో సంకల్పం ఉన్న ఆలోచనతో నేను భగవంతుడి దయ వల్ల ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం నాకు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి రుణం తీర్చుకునే విధంగా వారి యొక్క సమస్యలకి నేను అండగా ఉంటానని చెప్పేసి మా నాయకులకు అండగా ఉండడానికి నిర్ణయం తీసుకుని ఈ రోజున రిజైన్ చేయడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో కూడా జనసేన నుంచి కూడా ఆఫర్ వచ్చింది, కాకినాడ రూరల్లో పోటీ చేయాలంటూ జనసేన నుంచి వచ్చినట్టుగా ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పుడు ఇక పిఠాపురంలో గీతకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇద్దరికి మధ్య కూడా సఖ్యత కుదరలేక వెళ్తున్నారంటారా? అవన్నీ మీ అందరికీ తెలుసు. సఖ్యత ఏ రకంగా అది ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలకి మనం ఏం చేశాం? నేను శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు చేశాను. 2 పర్యాయాల్లో అభివృద్ధి, అంతకుముందు చేసిన శాసనసభ్యులు అభివృద్ధి, అదే మీరు అంటున్నారు గీత గారు చేసిన టైంలో ఏ రకంగా మనం ఇక్కడ అభివృద్ధి చేయగలిగాం చేశారు వాళ్ళు. నేను చెప్తే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఉండగా 2004 ఎమ్మెల్యే, నేను బీజేపీ శాసనసభ్యుడిని అయినా కూడా ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లని కూడా, ప్రధానమైన రోడ్లన్నీ కూడా ఆ రోజున చేయడం జరిగింది. మరలా తెలుగుదేశం గవర్నమెంట్లో వర్మ చేశారు, గీత గారు చేశారు. వాళ్ళు ఎవరో ఏమీ ఒక రోడ్డు కూడా చేసిన దాఖలాలు మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడైనా సరిగ్గా వాళ్ళ మార్కు నేను ఈ పని చేశానని చెప్పమనండి. ఎన్ఆర్ఏఎస్ గ్రాంట్తో తెలుగుదేశం పార్టీ పంచాయతీ నిధులు హరించి ఇంటర్నల్ రోడ్లు వేశారు, అంతే కదా వాళ్ళు చేసింది. నేను నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన రోడ్లు దాదాపు 50 కోట్ల పైగా రోడ్లు ఆ రోజు నేను పూర్తి చేసినటువంటి ఘనత. మళ్ళీ అలాగే ఫ్లైఓవర్ 17 కోట్లు పెట్టి తెచ్చా. అలాగే 23 కోట్లు వాటర్ స్కీమ్ తెచ్చా. ఇలా ఎన్నో చేశాను 2004 to 2009. మళ్ళీ ఈ రోజున ఈ నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి, మీరు గ్రామాల్లోకి నాతో రండి. ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాను. ప్రతి ఊళ్ళోని కోట్లాది రూపాయలు పెట్టి ట్యాంకులు కట్టాను. ప్రతి చోట కూడా ఒక హెల్త్ సెంటర్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక సచివాలయం, ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాం. అది ఆ రోజున ప్రభుత్వాలు చేసినటువంటి విధానంలో మనం చేయగలిగాం తప్పించి ప్రభుత్వం ప్రజలకు చేయాలనే సంకల్పం ఉండాలి ఏ ప్రభుత్వానికైనా. అది ప్రజల్లో వాళ్ళు ఆదరిస్తారా లేదా అనేది అది ప్రజల అభిష్టం మేరకు జరుగుతుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారు, ఆ రోజున జగన్ గారిని ఆశీర్వదించారు. ప్రజలు ఆలోచన మేరకే ప్రభుత్వాలు ఏర్పడతాయి. మేము శాసనసభ్యులైనా ఎవరైనా కానీ ఈ రోజున నేను శాసనసభ్యుడిగా 2 పర్యాయాలను కూడా త్రికరణ శుద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం మా నాయకుల కనుసన్నల్లో వారందరికీ కూడా అభిష్టం మేరకు నేను ప్రయాణం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ప్రస్తుతం జగన్ గారితో ఉన్న ఆయనతో పరిచయం ఇప్పటి నుంచో ఉన్నది మీకు జనరల్గా చూసుకుంటే, అంటే ఆయన మీద ఇది లేక మీరు బయటకు వచ్చేస్తున్నారు, లేదంటే కార్యకర్తల కోసం వస్తున్నారా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న క్వార్టర్ కోసం మీరు బయటకు వచ్చేయడం జరుగుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు మీద నేను 2 పర్యాలు నాకు టికెట్ ఇచ్చాను. ఎప్పుడు కూడా ఆయన నాతో తప్పుగా మాట్లాడలేదు, గౌరవం ఇచ్చే చేశారు. కానీ కొంతమంది క్వార్టర్ వలన నేను ఇబ్బంది పడ్డాను. అది ఆ ఇబ్బంది
గత 4-5 నెలలుగా నేను అనుభవించాను. ఆ అనుభవంలో భాగంగా ఆ రోజునే నేను మారదారనుకున్నాను. కానీ ఆ వేళ టికెట్ ఇవ్వలేదని మారారు అంటారు, ఎందుకు ఆ అభాండం మనకెందుకని చెప్పేసి నేను ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఏదైతే మా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కోరుకుంటున్నారో ఆ రకంగా ముందుకెళ్ళి వాళ్ళని అండగా ఉంటాను. ఈరోజు మీరు ఒకరే చేస్తారా, మొత్తం వీళ్ళందరూ కూడా చేసే అవకాశం ఉంది? ఈరోజు నేను ఒక్కడిని, మొగల బాజీ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆయన కూడా చేయడానికి ముందున్నారు. అందరం కూడా మొత్తం టోటల్ అందరూ కూడా వాస్తవానికి వేళ మేము రిజైన్ చేయాలని అనుకున్నాము. కానీ ఈ వేళ నేనే పెట్టుకున్నాను. తర్వాత అందరూ కలిపి చేయడానికని నేనైతే బాజీ నేను కూడా ఈవేళ చేస్తానంటే సరే. ఏ పార్టీలోకి వెళ్తున్నారు? ఎక్కువగా జనసేన వైపు మీ యొక్క మొగ్గు చూపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఎలా చూడాలంటే? 3 పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. అది ఏ రకంగా అనేది నేను కూటమిలోకి మట్టుకు వెళ్ళడం ఖాయం. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజల అభిష్టం ఏంటో మీ అందరికీ తెలుసు. మీడియా సోదరులకు తెలియదే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అంటే నియోజకవర్గంలో ఏం కోరుకుని మీరు వెళ్ళడం జరుగుతుంది? ఒకవేళ కూటమి పార్టీలోకి వెళ్తే మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టాలు ఏమన్నా ఉంటే తీర్చే విధంగా వారికి అండగా ఉండడానికి నేను వెళ్తున్నాను. అంటే జనసేనలో పక్కాగా అనుకోవచ్చు అంటే మీ అల్లుడితో పరిచయంతో ఆ జనసేనలోకి వెళ్తారని కూడా ప్రచారం కూడా ఉంది. అన్ని రకాల ఆహ్వానాలు ఉన్నాయి. ఇంకా అందులో జగమెరిగిన సత్యం. కానీ మా వాళ్ళందరితో కూర్చుని ఫైనల్గా మీరు అనుకున్నది జరుగుతుందని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 4-5 రోజులు కావచ్చు, వారం కావచ్చు, అంతే. చూస్తున్నా ఇది పరిస్థితి. 4-5 రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్ళేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేసి 2 పర్యాయాలు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్సీపీ మొన్న 2024 ఎన్నికల్లో సీటు రాని పక్షంలో అలాగే జనసేన వైపు నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ వెళ్ళకపోవడంతో నియోజకవర్గంలో వైసీపీ గెలుపు కోసమే కృషి చేశాం. కానీ అక్కడ ఉన్నటువంటి జగన్ వద్ద ఉన్నటువంటి క్వార్టర్తో పాటు అలాగే కొంతమంది వల్ల ఇబ్బందులు గురయ్యాను కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీని వీడవలసి వస్తుంది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నా క్యాడర్ ఎన్నాళ్ళ నుంచో నాతో జర్నీ చేసినటువంటి నాయకుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పార్టీలో చేరుతామో అలాగే జనసేనలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క కార్యకర్తల సూచనల మేరకే నేను ఇప్పుడు ప్రధానంగా పార్టీ మారవలసిన పరిస్థితి ఉంది. ఎన్నో పర్యాయాలు నియోజకవర్గంలో అనుభవం ఉంది కాబట్టి ప్రధానంగా కార్యకర్తలకి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు చెప్తున్న పరిస్థితి ఇదే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.